ఇదివరకు ప్రధానమంత్రి సహాయ నిధి ఉండేది. దాంట్లో డబ్బులు వేస్తే దాన్ని ఖర్చు పెట్టడానికి సంబంధించిన కమిటీలో శాశ్వత సభ్యురాలుగా సోనియా గాంధీని పెట్టారు. ఆవిడ ఏ కండిషన్‌లో ఉంది? ప్రధానమంత్రి కాదు, లేదా భారతదేశానికి సంబంధించిన ఏమైనా రాజమాత కాదు, లేదా బ్రిటిషోళ్ళు పెట్టినటువంటి రాజకుటుంబపు వారసత్వం కాదు. కానీ కాంగ్రెస్ తమ రాజవారసత్వం ఇచ్చేసింది. ఆమె శాశ్వత సభ్యురాలు. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే దాంట్లో ఉన్నారు. దాన్ని పక్కన పెట్టేసి పిఎం కేర్స్ అనే ఒక ప్రోగ్రామ్ని పెట్టుకొచ్చారు నరేంద్ర మోడీ వచ్చాక. ఇందులో ఎక్కడ వేరే లేదు, ప్రధానమంత్రి కేర్స్ అనేటటువంటి పేరుతో. దానికి పబ్లిక్ డొనేట్ చేసిన దాని మీద పదే పదే మొన్న అభిజిత్ దుప్కే గారు లాంటి కూడా వాగాడు. అదే నీ ఖర్చులు ఎక్కడి నుంచి అంటే పిఎం కేర్స్ లెక్క చెప్పండి అంటే అశుతోష్ రాంకాల్ వీళ్ళు మాట్లాడారు. ఇప్పుడు ఆడిట్ లెక్కలు వివరించి చెప్పారు. 8,452 కోట్ల రూపాయలు ఇప్పటికి పిఎం కేర్స్కి వచ్చినాయి 3 ఏళ్లలో కూడా. ఇందులో 475 కోట్లు ఆ డిపాజిట్ల మీద వడ్డీగానే వచ్చినాయి. అన్ని ఫిక్స్డ్ డిపాజిట్లే చేశారు అన్నటువంటి విషయం తేలింది. ఇందులో వచ్చినటువంటి డబ్బుల్ని పిల్లలకి ఎవరైతే తల్లిదండ్రులు కోల్పోతారో ఆ పిల్లలకి డబ్బులు వేస్తున్నారు, వాళ్ళ చదువులకి వాళ్ళ ఉన్నతికి అన్నటువంటి విషయం తేలింది. ఇప్పుడు మరి మిగతా వాళ్ళు లెక్కలు చెప్తారా లేదనేది చూడాలి.